షూస్, చెప్పులను దేవాలయాల్లోకి నిషేధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాదరక్షలు బయట మీరు నడిచి వచ్చిన వీధుల నుండి పెద్ద మొత్తంలో మురికి, విష పదార్థాలు, బ్యాక్టీరియా వంటివి కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం షూస్ సోల్స్లో కనీసం 4 లక్షల యూనిట్ల బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. వీటిలో జీర్ణకోశ వ్యవస్థకి హాని కలిగించే ఈకోలి వంటి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మరోపక్క దేవాలయాలు చాలా శక్తిని కలిగి ఉండే ప్రదేశాలు. దేవాలయాల్లో ఉండే ఫ్లోరింగ్ గ్రానైట్, క్వార్ట్స్ రాళ్ళని కలిగి ఉంటుంది. ఇవి గుడిలోని వేద మంత్రాలు, గర్భగుడి క్రింద అమర్చిన యంత్రాలు, గుడి గంటల శబ్దం నుండి వచ్చే వైబ్రేషన్స్, ఫ్లోరింగ్ అడుగున ఉండే భూమి, ఇసుక ద్వారా భూమి సహజ సిద్ధమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ 7.83 హెచ్జెడ్ని నిరంతరం స్వీకరిస్తూ గుడి ఆవరణలోని ఫ్లోరింగ్ కూడా ఛార్జింగ్ చేయబడి ఉంటుంది. వేదాలు, యోగ సూత్రాల ప్రకారం ఒక మనిషి శరీరంలో ప్రాణశక్తి తల నుండి పాదాల వరకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కణాలు ఒత్తిడికి గురి కావడం వల్ల విపరీతంగా నడిచి వచ్చినప్పుడు మోకాళ్ళు, మోచేతులకు, తుంటి ఎముకలకు మధ్య ఏర్పడే రాపిడి వల్ల శరీరంలో పేరుకుపోయే అదనపు అనవసరమైన స్టాటిక్ ఎలక్ట్రిక్ మన ఇళ్లలో ఎర్తింగ్ ఎలా భూమిలోకి ఓ వైర్ పెట్టుకుంటామో అలా నేరుగా భూమిలోకి డిశ్చార్జ్ అవ్వకపోతే అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. అందుకే పాదరక్షలు వదిలేసి మట్టిలో గాని, ఇసుకలో గాని రోజుకి 10 నిమిషాలు కూర్చుంటే ఎన్నో జబ్బులు తగ్గడం రీసెర్చ్ గెట్ వంటి అనేక రీసెర్చ్ సెంటర్లలో ఆధారాలతో నిరూపించబడింది. అంటే మన శరీరంలో అదనపు ఎనర్జీ డిశ్చార్జ్ అవ్వడానికి పాదరక్షలు తీసేయాలన్నమాట. గుడి ఆవరణలో గ్రానైట్ ఫ్లోరింగ్ స్వీకరించిన సూక్ష్మమైన ఎనర్జీని తిరిగి మన పాదాల ద్వారా శరీరంలోకి స్వీకరించడానికి పాదరక్షలు ఉండకూడదన్నమాట. తంత్రశాస్త్రం ప్రకారం మన శరీరంలో ప్రధానమైన 7 చక్రాలు మాత్రమే కాదు, పాదాల అడుగున సూక్ష్మమైన చక్రాలు ఉంటాయి. ముఖ్యంగా పాదం వంపులో ఉండే ఎనర్జీ పాయింట్ ని తల హృదయ మర్మ అంటారు. ఈ పాయింట్ భూమి శక్తిని ఆపాన వాయువు రూపంలో స్వీకరించడంతో పాటు మన మానసికమైన ఎనర్జీ, బాడీలోని టాక్సిక్స్ ని ఇదే పాయింట్ ద్వారా శరీరం నుండి భూమిలోకి డిశ్చార్జ్ చేస్తుంది. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ మెరిడియన్ ఛానల్స్ ప్రకారం కూడా పాదాల అడుగున పాయింట్ ఉంటుంది. ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకుంటే క్షణాల్లో అలసట పోతుంది. అంతేకాదు, శరీర నిర్మాణాన్ని గమనిస్తే శరీరం మొత్తం వివిధ భాగాలుగా విస్తరించి చిట్ట చివరికి పాదాలకు చేరి 2 లక్షలకు పైగా చిన్న, పెద్ద నాడుల చివర్లు పాదాల్లో ఉంటాయి. వీటిని రీఫ్లెక్సాలజీ ప్రకారం రీఫ్లెక్స్ పాయింట్ అంటారు. వీటిని గుడిలోని ఫ్లోరింగ్ ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీతో స్టిమ్యులేట్ చేస్తే ఈ పాయింట్స్ గుండె, లివర్, ఊపిరితిత్తుల వంటి శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాలకు కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి వాటి పనితీరులో తాత్కాలికంగానైనా మెరుగుదల కనిపిస్తుంది. ఇలా పాదరక్షలు లేకుండా గుడిలోకి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ ఫీల్డ్ పైన చెప్పిన కారణాల వల్ల న్యూట్రలైజ్ అయ్యి తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీల భావోద్వేగాలు తామసిక గుణం నుండి హై వైబ్రేషన్ స్థితిలోకి సాత్విక గుణంలోకి మారుతుంది. అందుకే గుడి ఆవరణలోకి ప్రవేశించినప్పటి మానసిక పరిస్థితికి, దేవుడి విగ్రహం ముందుకి చేరుకునే దండం పెట్టుకునే సమయానికి తెలియకుండానే మానసిక స్థితిలో అహం, ఇతర భావోద్వేగాలు సమసిపోయి మనిషి చాలా ప్రశాంతంగా తయారవుతారు. పాదరక్షలు దేవాలయంలో తొలగించడానికి చివరిగా అందరికీ తెలిసిన కారణం దైవం పట్ల ఉండే గౌరవ భావం. చెప్పులని అహానికి ప్రతీకగా భావిస్తూ ఉంటాం. మామూలుగా మనిషికి నా అహాన్ని పక్కన పెట్టి నీ దగ్గరకు వస్తున్నాను అని దైవం పట్ల శరణాగతి, మానసిక స్థితిలోకి వెళ్ళడానికి కూడా ఈ ఆచారం అనుసంధించబడుతోంది.